నీట్ రిజల్ట్స్ పై విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హర్యానాలో ఒకే సెంటర్లో రాసిన 6గురికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు అదనపు మార్కులు కలపడంపైనే డౌట్స్ వస్తున్నాయి. పేపర్ ఆన్ టైం ఇవ్వకపోవడంతో గ్రేస్ మార్కులు కలిపామంటోంది ఎన్టీఏ. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ దేశంలో ఎప్పుడూ లేనట్టు ఆరోపణలు విమర్శలు చుట్టుముట్టాయి. జూన్ 4న నీట్ రిజల్ట్ వచ్చిన తరువాత ఒక్కసారిగా అనుమానాలు ముసురుకున్నాయి. పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదని, అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. నీట్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 6గురు హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 67 మంది టాప్ స్కోర్ సాధించారు. అంటే 720కి 720 మార్కులు. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే ఫస్ట్ టైం. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి 720 మార్కులు వస్తే 2022లో ఎవరికి 720కి 720 మార్కులు రాలేదు. ఆ తర్వాత 2 ర్యాంకులు అదే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొందరు విద్యార్థులకు 720 మార్కులకి గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కో జవాబుకి 4 మార్కులు ఉంటాయి. ఒకవేళ తప్పు సమాధానం అయితే ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. నీట్ క్వాలిఫైయింగ్ స్కోర్ కూడా భారీగా పెరిగింది. 3 ఏళ్లుగా క్వాలిఫైయింగ్ స్కోరు 130 మార్కులైతే ఈ ఏడాది అది 164కు పెరిగింది. మే 5న నీట్ జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 23,33,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నీట్ రిజల్ట్ ని జూన్ 14న ప్రకటిస్తామని చెప్పారు. అంతకంటే 10 రోజుల ముందే అంటే జూన్ 4న రిలీజ్ చేశారు. ఇక్కడే మొదటి అనుమానానికి కారణమైందన్న వాదనలొస్తున్నాయి. నీట్ పై ఆరోపణలను ఎన్టీఏ ఖండించింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ లక్ష్యమని, అందుకే చెప్పిన డేట్ కంటే 10 రోజుల ముందే రిలీజ్ చేశామంటున్నారు అధికారులు. కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1563 మందికి అదనపు మార్కులిచ్చినట్లు తెలిపింది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని, దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్లు వేశారని చెప్పుకొచ్చారు. ఆరోపణలొచ్చిన సెంటర్లలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి అధికారులతో చర్చించిన తరువాత పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. అదనపు మార్కులు కలపడంతోనే కొంతమంది విద్యార్థులకు 718, 719 వంటి మార్కులు వచ్చాయంటుంది ఎన్టీఏ. ఇలా అదనపు మార్కులు కలపడంతోనే 6గురికి 720 మార్కులు వచ్చాయంటోంది. ఫిజిక్స్ లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులు రావడంతో మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎన్టీఏ వివరణ ఇచ్చినా విద్యార్థులు, నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్లో ఏకంగా 67 మందికి టాప్ స్కోర్ రావడమే పెద్ద డౌట్ అంటున్నారు. అదనపు మార్కుల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఫలితాలు రాకముందు ఆన్సర్ కీ విడుదల చేసే సమయంలోనే ఏ ప్రశ్నకు ఏ కారణంతో అదనపు మార్కులు ఇస్తుందో ఎన్టీఏ ముందుగానే స్పష్టత ఇచ్చేది. కానీ ఈసారి ప్రశ్నించిన తరువాతే ఎన్టీఏ వివరణ ఇచ్చిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పరీక్ష పేపర్ కరెక్ట్ టైంకు ఇవ్వకుండా అదనపు మార్కులు కేటాయించడంపై విమర్శలు ఉన్నాయి.